హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గణేష్. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం అయితే తెలుసుకోబోతున్నాం. దానికోసం మీరు ముందుగా చేయాల్సిన ఒక పని ఉంది. ఒక క్వశ్చన్ అడుగుతాను, దానికి సంబంధించిన మీకైతే ఏమేమి క్వశ్చన్స్ ఉన్నాయో అవన్నీ కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అయితే ఫస్ట్గా క్వశ్చన్ ఏంటంటే, పేపాల్ అకౌంట్కి సంబంధించి, పేపాల్ క్యాష్ బ్యాక్ ఆఫర్స్, వీటన్నిటికి సంబంధించి ఎన్ని క్వశ్చన్స్ మీ అందరికీ ఉంటే అవన్నీ అడగండి. నేను వీటిని నెక్స్ట్ వీడియోలో ఒక కంప్లీట్ డెడికేటెడ్ వీడియో చేస్తాను దీనికోసం. ఆ వీడియోలో మీకు పూర్తిగా అసలు పేపాల్ కోసం ఏ డౌట్స్ ఉన్నాయి మొత్తం క్లారిఫై చేయడానికి అయితే ట్రై చేస్తాను. మీరు దానికోసం అయితే కింద కామెంట్ సెక్షన్లో అడగండి. ఫస్ట్ మనం దీని నుంచి వచ్చేటప్పటికి ఏంటంటే, బుక్ మై షో అనేది న్యూ అకౌంట్కి అంటే న్యూ జీమెయిల్కి ఒక ప్రోమో కోడ్ ఉంది, CDBMS75 అని చెప్పి. అయితే ఇందులో ఫ్లాట్ 75 రూపీస్ డిస్కౌంట్ వస్తుంది. అంటే 75 రూపాయల టికెట్ అయితే 75 రూపాయలు డిస్కౌంట్ వస్తుంది. కావున మీరు కన్వీనియన్స్ ఛార్జెస్ అంటే 10 రూపీస్, 15 రూపీస్, 20 రూపీస్ అవి పే చేసుకుంటే చాలు. కావున ఒక విధంగా చాలా మంచి ఆఫర్ అని చెప్పాలి. ఇది ఓన్లీ కొత్త జీమెయిల్, ఒక జీమెయిల్ ఉంటే చాలండి. మీకు ఫోన్ నెంబర్ ఉన్నా లేకుండా పెద్ద పట్టింపు ఏమి ఉండదు. ఒక జీమెయిల్ ఉంటే జీమెయిల్ ద్వారా బుక్ మై షో అకౌంట్ క్రియేట్ చేసుకొని CDBMS75 అనే ప్రోమో కోడ్ని అప్లై చేయాలి. ఈ ప్రోమో కోడ్ని అప్లై చేసిన వెంటనే మీకు డిస్కౌంట్ అయితే 75 రూపీస్ రావడం జరుగుతుంది. ఒక విధంగా చాలా మంచి ఆఫర్, కొత్త అకౌంట్స్కి మాత్రమే ఇది బాగా వర్క్ అవుతుంది. అయితే సెకండ్ వచ్చేటప్పటికి ఏంటంటే, బుక్ మై షో నుంచి బుక్ మై షో ఏంటంటే ఒక ఆఫర్ అయితే ఉంది. అదేంటది, పేపాల్ ఆఫర్ ఉంది. ఇది మనకి December 9th వరకు వస్తుంది. అయితే ఈ December 9th వరకు ఈ ఆఫరు బాగానే ఉంది, ఇక్కడ అయితే బాగానే ఉంది. 300 రూపీస్ ఇస్తామని చెప్తున్నారు. కానీ బుక్ మై షోలో ఏదైతే మెయిల్ ఐడి ఉందో, బుక్ మై షో పాత అకౌంట్ కానివ్వండి, కొత్త అకౌంట్ కానివ్వండి, అదంతా పట్టింపు ఉండదు. కానీ బుక్ మై షోలో ఏదైతే మెయిల్ ఐడి ఉందో అదే మెయిల్ సేమ్ పేపాల్ కూడా ఉండాలి. అంటే రెండింటికి ఒకటే మెయిల్ ఉంటే మీకు క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. అయితే ఈ క్యాష్ బ్యాక్ అనేది ఒకప్పుడులాగా ఇన్స్టాంట్ వచ్చిన వాళ్ళకి ఇన్స్టాంట్ వస్తుంది, లేదు అనుకుంటే 5 డేస్లో వస్తుంది. మీకు పేపాల్ కోసం డెడికేటెడ్ వీడియో, దీనిలో ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో అడగండి. నెక్స్ట్ వీడియోలో అయితే క్లారిఫై చేస్తాను అసలు ఏంటి ప్రాసెస్ అని చెప్పేసి. ఈ విధంగా మనకి 300 రూపీస్ అప్ టు మినిమం అమౌంట్ 50 రూపీస్ అన్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు 100 రూపాయలు టికెట్స్ బుక్ చేశారు, లేదా 150 రూపాయలు టికెట్స్ బుక్ చేశారు అనుకుంటే, ఒక టికెట్ 150 కదా, 150 160 రూపీస్ అవుతుంది. మీకు దాన్ని 50% అండ్ ఎంత మీకు ఒకేసారి యూజ్ చేసుకోగలుగుతుంది. ఒకసారి చేస్తే మళ్ళీ సెకండ్ టైం చేస్తే మళ్ళీ 50% క్యాష్ బ్యాక్ వస్తుంది అంటే రాదు. అలా ఏదైనా ఒకేసారి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 150 కొడితే 168 రూపీస్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 168లో 50% ఎంత ఉంది అంత మీకు వస్తుంది అనమాట. అది ఫ్లిప్ అంటే పేపాల్ ఆఫర్ బ్యాలెన్స్ వస్తుంది. దాన్ని మీరు జింగోయి.comలోకి వెళ్ళి గిఫ్ట్ కార్డ్స్ కొనుక్కోవచ్చు. ఒకవేళ గిఫ్ట్ కార్డ్స్ లేకపోతే వెయిట్ చేయండి, మీకు వాళ్ళ టెలిగ్రామ్లో జాయిన్ అయితే వాళ్ళ టెలిగ్రామ్ ద్వారా మీకు అప్డేట్ అయితే వస్తుంది. దాని ద్వారా కూడా మీరు చూడొచ్చు. అక్కడ మీరు అప్డేట్ అయితే చెక్ చేసుకొని వెంటనే గిఫ్ట్ కార్డ్స్ కొనుక్కొని మీరు యూజ్ అయితే చేసుకోవచ్చు. ఒక విధంగా ఈ విధంగా అయితే మీరు ఈ పేపాల్ ఆఫర్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. అయితే ఫోన్పే కూడా ఒక ఆఫర్ తీసుకొచ్చింది ట్రైన్ టికెట్స్ కోసం అంట. ఇది ఏంటో నాకు అర్థం కాలేదు. అసలు 29th నుంచి December 7th వరకు అయితే ఆఫర్ అయితే ఉంది. అయితే December 7th వరకు ఉంది కదా, మనం హ్యాపీగా చేసుకోవచ్చు అని చాలా మంది అనుకోవచ్చు. కానీ ఇది ఫస్ట్ ఎవర్ ట్రాన్సాక్షన్ అని చెప్పాడు. అంటే ఇప్పటి వరకు మీరు IRCTCకి పే చేయకపోయినట్టే అయితే, కాకపోతే మీరు అక్కడ నుండి డైరెక్ట్గా వెళ్ళొచ్చు. బుక్ అని కొడితే మీకు టికెట్స్ కూడా బుక్ అయిపోతే పెద్ద ప్రాబ్లం కాదు. అయితే దీని టర్మ్స్ అండ్ కండిషన్స్ మనకు 7th వరకు ఉంటుంది. అయితే మినిమం అమౌంట్ ఆఫ్ 100 రూపీస్ చేస్తే మీకు ఫ్లాట్ 50 రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తుంది. 100 రూపీస్కి ఏ బుకింగ్స్ ఉండవు, 300 400 ఉంటాయి. కావున మీకు ఫ్లాట్ 50 రూపీస్ అయితే డిస్కౌంట్ వస్తుంది. కానీ ఇక్కడ ఒక టర్మ్స్ అండ్ కండిషన్ ఉంది. ఏంటంటే, మీరు వాలెట్ బ్యాలెన్స్ ద్వారా పే చేసినట్టే మీకు క్యాష్ బ్యాక్ రాదు, ఓన్లీ UPI ద్వారా పే చేస్తేనే వస్తుందని చెప్తున్నారు. వాలెట్ ప్లస్ UPI అయినా కూడా రాదని చెప్తున్నారు. ఓన్లీ UPI. అసలు వాలెట్ బ్యాలెన్స్ 0 రూపీస్ యూజ్ చేయాలి, అసలు ఏం యూజ్ చేయకూడదు వాలెట్ బ్యాలెన్స్. ఓన్లీ UPI ద్వారా పే చేస్తే ఇన్స్టాంట్ 50 రూపీస్ క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. అది కూడా మీకు ఫోన్పే వాలెట్లో వస్తుంది. మీరు దాన్ని గోల్డ్ బై చేసి సేల్ చేసుకుని మీ బ్యాంకులో యాడ్ అవుతుంది, లేదు అంటే రీఛార్జ్ అయినా చేసుకోవచ్చు. అయితే 10 pay 100 గోల్డ్ బ్యాక్ అని చెప్పేసి ఒక ఆఫర్ చెప్పాను, గుర్తుందో లేదు మీ అందరికీ. అయితే ఇది December 31st వరకు ఈ ఆఫర్ అయితే ఉంది. అయితే మీరు ఏం లేదండి, ఒకే మర్చెంట్కి ఇంతకుముందు 10 times చేసేస్తే 10 times చేసినందుకు మనకు 100 రూపీస్ అనేది గోల్డ్ బ్యాక్ ఇచ్చేవారు. అది కూడా ఏంటి, ఆఫర్ కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తర్వాత అది ఏం చేంజెస్ వచ్చాయని చెప్తాను. ఫస్ట్గా ఏం లేదు, మనం ఒక మర్చెంట్ దగ్గరికి వెళ్ళి 20 రూపీస్ చొప్పున అంటే స్కాన్ అండ్ పే దగ్గరికి వెళ్ళి అక్కడ ఏంటంటే మనం సింపుల్గా UPI ఎంచుకొని UPI పిన్ ఎంటర్ చేసి చేయాలి. వాలెట్ బ్యాలెన్స్ ద్వారా కాదు. మీకు వాలెట్ బ్యాలెన్స్ ఎలా అని చెప్పేసి చాలా మంది డౌట్ రావచ్చు. మీరు స్కాన్ అండ్ పేకి వెళ్ళండి, ఒక QR కోడ్ ఎంటర్ చేసుకోండి. ఎంటర్ చేసుకున్న తర్వాత సింపుల్గా అక్కడ పేటిఎం వాలెట్ అని ఉంటుంది, డౌన్ సింబల్ ఉంది కదా, జస్ట్ క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత ఏంటంటే అక్కడ మీకు కింద UPI అని ఉంటుంది. జస్ట్ UPI ఎంటర్ చేసుకొని మీ పేటిఎం UPI ద్వారా మీరు పే చేయండి. అలా చేసినట్టయితే మీరు 10 ట్రాన్సాక్షన్ చేసినందుకు గాను మీకు 100 రూపీస్ గోల్డ్ బ్యాక్ అనేది వస్తుంది. ఇది కూడా గోల్డ్లో వస్తుంది. ఆ గోల్డ్ బ్యాక్ని మీరు సేల్ చేసుకొని మీకు బ్యాంకులోకి అయితే పొందొచ్చు. ఒక విధంగా అది కూడా చాలా బెటర్ ఆఫర్. ఇది ఆఫర్. ఓకే, ఇంతకుముందు దీనిలో ఏం చేంజెస్ లేవు, ఒకే మర్చెంట్కి ఏం చేసేసేవాళ్ళం. కానీ ఇప్పుడు వచ్చిన అప్డేట్ ఏంటి,
ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడు ఇంతకుముందు 10 చేస్తాం కదా, ఇప్పుడు ఒక మర్చెంట్ని మనం 4 times మాత్రమే చేయగలుగుతాం. అలా 4 times చేసిన తర్వాత మిగతా రిమైనింగ్ 6 ఉన్నాయి కదా, మళ్ళీ ఇంకో మర్చెంట్కి మళ్ళీ 4 times, మళ్ళీ ఇంకో మర్చెంట్కి ఇంకో 2 times అలా. కానీ ఇందులో డైలీ ఒకసారి పే చేయాలి, డైలీ ఒకే రోజు పే చేస్తామంటే అవ్వదు, డైలీ 1 time మాత్రమే పే చేయాలి. ఇది ఆఫర్ December 31st వరకు ఉంది. ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ మీరు పాటించాల్సి ఉంటుంది. ఓవరాల్గా ఇది గైస్ ఈ వీడియో మీరు చెప్పాలనుకుందండి. ఈ వీడియోలో ఉంటే ఈ వీడియోకి సంబంధించి ఏదైనా క్వశ్చన్స్ ఉంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో అడగండి, నేనైతే హెల్ప్ చేస్తాను. అండ్ ఈ వీడియో ఉంటే ఈ వీడియో మీద నిజంగా లైక్ చేసి షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎంజాయ్ మళ్ళీ కలుస్తాను.